యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో లయలు చూసే మతిపోతోంది నా కళ్ళతోటి నీ అందం నువ్వే చూడు ఒకసారి నాలాగే నీకు నిలువెల్లా రాదా విని యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో లయలు చూసే మతిపోతోంది శేఖర్ మాస్టర్ ఛాంపియన్స్ పర్ఫార్మ్ చేసి ఇలాగే ఉంటదేమో. సృష్టి ఫ్లెక్సిబుల్ ఎక్స్ప్రెషన్, డాన్స్, గ్రేస్, పర్ఫెక్ట్ డాన్సర్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అమ్మా నీలో. సునీల్ ఎక్కడా? యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా. సునీల్ ఈ స్టైల్ ఎప్పుడు చూడాలి సృష్టిలో. సెమీ క్లాసికల్ మిక్స్ చేసి అంటే ప్రాపర్ గర్ల్ లా చూసాను నేను ఇప్పుడు. చాలా బాగా చేసింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు కట్టింగ్స్ అంటే ఇదే టాక్ టాక్ టాక్. మై గాడ్, సీరియస్లీ ఆ సాంగ్ బీట్స్, సృష్టి హిప్ బీట్స్ ఫెంటాస్టిక్. సునల్ మాస్టర్ మీ కొరియోగ్రఫీలు ఎప్పుడు నేను చేయాలి కదా. షూర్ మ్యామ్. బట్ ఇలా నాకు కష్టం. బట్ సృష్టి ఇట్ వాస్ రియల్లీ నైస్. ఐ లైక్ ది ఆల్ దట్ ఫీల్ అన్ని చాలా బాగుంది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్ సాంగ్ సెలెక్షన్స్. బట్ వన్ రిక్వెస్ట్, డోంట్ సింగ్ ఫర్ మేల్ వాయిస్ ప్లీజ్. అంతే, అదర్వైజ్ ఇట్ వాస్ లైక్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్ బట్ ఇట్ వాస్ దట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఒక హీరో షోకేస్ రీల్ లా ఉంది. డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్ నీ కోసం వెయిట్ చేస్తారు. జర్రగండి 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 జాబిలమ్మ జక్కటేసుకొచ్చనండి. శ్రావణ్, నాకు అలా మూవీ సాంగ్ చూసినట్టుంది. శేఖర్ అనియా ఎలా ఉందనియా? మంచి కలర్ఫుల్ గా ఉందనియా. ఇప్పుడు రెడీగా ఉండండి, డి లీగ్స్ లో ఫోటో రాబోతుంది. ఫోటో ప్లీజ్. ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ జరిగే లోపు ఏదైనా పార్టీ జరిగిందా? ఎక్కడికి వెళ్ళాను నేను? అరే ముందే చెప్పే, ఇప్పుడు ఎలాగో అది వేస్తారు. పార్టీ అంటే నేను వెళ్ళి కూర్చున్నాను అంతే. అరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇవేమీ కాకుండా ఒక పిక్ ఉంది, అది నువ్వు చెప్తేనే బెటర్. అయ్య బాబాయ్ ప్రాపర్టీయే కావాలా ఏంటి డాన్స్ చేయాలంటే?
అందరూ సెట్ లో ఉన్నారు కాబట్టి భయం రాలేదు, లేదంటే వెరీ స్కేరీ పర్ఫార్మెన్స్. శ్వేత, యు ఆర్ ఎ ట్రూ పర్ఫార్మర్. వామ్మో, ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఏంటి సునంద? Sunanda, you are becoming like a professional dancer. సాధారణంగా మా కంటెస్టెంట్లు ఈ స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తుంటే మీలో తెలియని ఒక మూడు ఉత్సాహం క్రియేట్ అవుతూ ఉంటాయి. కానీ మా టీం లీడర్లను చూస్తే చేసే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోతాయి. ఎస్, ప్రౌడ్లీ ప్రెజెంటింగ్ యూ మై లవ్లీ టీమ్ లీడర్స్. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం చేసి. ఏమైంది చిరాగ్గా? చాలా బాధలో ఉన్నా, చాలా పశ్చాత్తాపంతో ఉన్నా. పశ్చాత్తాపం ఎందుకు? నేను తప్పు చేశాను. అది విషయం తెలుసు అందరికి. తప్పు చేసేసావా? నువ్వు ఆగవై, నువ్వు ఆగు. మీరు చేయండి, మీరు skip చేయండి. 3 సీజన్లు అయినాయి. రైటర్ రాత్రి పగలు కష్టపడి 1 వీక్ రాస్తాడు. ఒక్క డైలాగ్ తో మొత్తం పోతుంది. మధ్యలో మీకు స్కిట్ ఉంటుంది, మీరు రైటర్ పెట్టుకున్నారు, అర్థం కాదు ఎలా ఉంటాడో తెలియదు. కానీ ఇది అంతట్లో మీరు అన్న ఒక్క డైలాగ్ తో మొత్తం సెట్ అయిపోతుంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నాకు. అదే కామెడీ అనుకుని మేము నవ్వుతున్నాం అందరం. మాస్టర్ విన్నారంట, తప్పు చేస్తాడంట. ఎవరితో? పైకి ఆపన్నారే, మీకు దండం పెడతాను, నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. కాదు, నువ్వు ఇంత నవ్వించా కూడా ఆయన ఇంకోటి అంటాడు చూడండి. ఇన్నాళ్ళు టైటిల్ వేటలో పడి మీ అందరికి యాటిట్యూడ్ చూపించాను భయ్య. ఏడు ఇప్పుడు మళ్ళీ చూపిస్తావేంటి? అది కాదు భయ్య, ఆ? నేను చేసిన పాపాలకి నరకంలో నన్ను హీస్ ఎంజాయింగ్, లెట్ హిమ్ ఎంజాయ్. నరకంలో మొత్తం నీ పాపాలే ఉంటాయి. ఒకటి నూనెలో వేయించేవాళ్ళు, ఇంకోటి సూదులతో గుచ్చేవాళ్ళు అంతా రెడీగా ఉంటారు. ఇప్పుడు చెప్పు. ఆయనదే బాగుంది నా ఆన్సర్ గట్ట. ఏంటి బ్రో, ఏమైంది? నన్ను నరకంలోకి వెళ్ళిన తర్వాత నూనెలో వేయిస్తారంట కదా భయ్య. ఇంకేం వేయిస్తారు మాడిపోతే? రష్మి టైటిల్ కొట్టిందన్న గర్వంతో నా పొగరుతో నన్ను ఇలా అంటున్నారు కదా. రాని రష్మి రాని సెట్ చేస్తా, ఫస్ట్ రష్మిని సెట్ చేస్తా. నువ్వే నా రాజకుమారి, అందిస్తే చేయమోసారి ఎక్కిస్తా ఏనుగంబా. ఏంటి భయ్య, ఆవిడ రాగానే సెట్ చేస్తానని ఆవిడ డాన్సింగ్ అని అని వెళ్ళిపోయేందుకు? సెట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ అదే ఉండాలి. 7 సంవత్సరాల నుంచి చూస్తున్నావు సెట్ చేస్తా అని. నువ్వు ఈ సెట్ లోనే మిగిలిపోతున్నావు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? టైటిల్ కొట్టింది ప్రశాంత్ మాస్టర్, నువ్వు అంత షో చేయొద్దు. చిట్టి మాస్టర్ గెలిచేటప్పుడు నువ్వేం చేసావు? పులిహోర కలిపావా? ఎన్నల్లా ఎలాగా నన్ను పులిహార రాజా అనుకుని. నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను బ్రో, ఏంటది గలీజ్ అందరు పులిహార రాజా ఓ పని చేద్దాం. అది చాలా హర్టింగ్ గా ఉంది కాబట్టి అందులో హారా తీసేద్దాం. తీసేది పులిరాజా. మరి ఏముంటుందో అయితే? ఏం వద్దు, ఏ రాజా వద్దు, పక్కరా. రష్మి, నన్ను లవ్ చేయి, జస్ట్ థింక్ అబౌట్ మీ. అదేంటి భయ్యా, థింక్ అబౌట్ మీ అంటే అలా వెళ్ళిపోద్దండి? ఇప్పుడు అమీర్పేట చౌరస్తాలో ఎవరు పడితే వాళ్ళు పాంప్లెట్లు పంచుతూ ఉంటారు, చూస్తాం బాగుందని పక్కన పడి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సేమ్ అంతే. అంటే నేను పాంప్లెట్టా? లేలే, పాంప్లెట్ ఎందుకు ఇన్సల్ట్ చేస్తాను? పాంప్లెట్ పంచే బాయ్. అయ్యో, ఆయన గౌరవం పోద్ది. దీన్ని బట్టి నీకేం తెలిసింది? అమీర్పేట వెళ్ళకూడదు అని. వెరీ గుడ్.